గీత. అందుకే ఆ అమృతం తాగడానికి చాలా కష్టం. గరుత్మంతుడే తీసుకొచ్చి దర్భల మీద పెట్టినా నావులు తాగలేకపోయాయి. కానీ గీతామృతం తాగడానికి సాధారణంగా అందరూ ఏ అవయవంతో తాగుతారో ఆ అవయవంతో తాగక్కర్లేదు. చెవులు దొప్పలు చేసుకుని వినగలిగితే చాలు. ఆ విశ్వాసంతో ఆ భక్తితో ఎవరు కూర్చుని వింటారో అటువంటి వారందరూ ఈ అమృతాన్ని తాగడానికి అర్హులే. ఈ అమృతాన్ని ఎవరు సేవిస్తారో వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. అమృతం తాగినవాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇదే చిట్టచివరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం. కానీ త్రాగడం అంటూ జరిగినప్పుడు శరీరం ఉంటే కదా తాగాడు, శరీరం లేకుండా త్రాగడం అన్న మాట రాదు. కాబట్టి శరీరంతో ఉన్నాడు కాబట్టి తాగాడు, శరీరంతో ఉన్నాడు కాబట్టి అమృతం తాగాడు, శరీరంతో ఉండి తాగాడు కాబట్టి ఈసారి శరీరం పడవలసిందే. అది ప్రకృతి.